వచ్చండి. రైట్. ఇక ఫైనల్గా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితి ఏంటి అంటే చాలా వార్తలు వస్తూ ఉన్నాయి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా. ఎంజీ రావు గారు, పాకిస్తాన్ భారీగా నష్టపోతోంది, 100 మంది సైనికులు హతమవుతూ ఉన్నారు అని చెప్పి. పాకిస్తాన్ చూసుకుంటే అనవసర దేశం, ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబాన్ల దగ్గర అనవసరాలు లేవు. కానీ ఈ తాలిబాన్ల ధైర్యం ఏంటి? భారత్, రష్యా అండ్ ఇరాన్ ఈ 3 దేశాలు తాలిబాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాయా? ఎస్ అండి. ఇప్పుడు తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వానికి ఇటు పాకిస్తాన్కి మధ్య ఒక భీకర సమరం జరుగుతుంది. ఇటు పాక్ బోర్డర్ అంటారు. ఈ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న సరిహద్దు పేరు జోరాన్ లైన్. 2600 కిలోమీటర్ల జోరాన్ లైన్. ఇది హిందూ కుష్, కిర్దార్ అనే మౌంటైన్స్లో ఉంటుంది అనమాట. హిమాలయన్ మౌంటైన్స్ యొక్క ఎక్స్టెన్షన్ అయిన హిందూ కుష్ ప్రపంచంలోనే అతి దారుణమైన మౌంటైనియస్ టెరిటరీ హిందూ కుష్, కిర్దార్ మౌంటైనియస్ రేంజ్ ఉంటుంది. ఇటు కాబూల్ అని, ఇండస్ రివర్ సిస్టమ్ అని ఈ రివర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇది చాలా భయంకరంగా ఉంటుంది అనమాట, మౌంటైనియస్ టెరిటరీ. ఈ టెరిటరీలో యుద్ధం అనేది చాలా భీకరంగా జరుగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇటు తాలిబాన్ అవుట్ పోస్టుల మీద అటాక్ చేసి చాలా అవుట్ పోస్టులను తన ఆధీనంలో తీసుకుంటుంది అనమాట జురాన్ లైన్ వెంబడి. అటువైపు ఏం చేస్తుంది, ఆఫ్ఘాన్లో ఉన్న తాలిబాన్ సైనికులు కూడా ఇటు పాకిస్తాన్లో ఉన్న 58 మంది పాకిస్తాన్ సైనికులను చంపేశారని తెలుస్తుంది. ఇటు పాకిస్తాన్ కూడా ఏం చెప్తుంది, నేను 300 మంది తాలిబాన్ ఆర్మీని నేను చంపానని చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని పరిశీలిస్తే అన్ని న్యూస్ పేపర్లో అన్నీ అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని గమనిస్తే మనకు చేసేది ఏంటంటే ఇటు తాలిబాన్ తీవ్రంగా నష్టపోతుంది, పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది. కానీ ఇక్కడ తాలిబాన్ నష్టపోతుంది అంటే అది వీక్నెస్ ఉంటుంది, బలహీనంగా ఉంది. కానీ ఒక అధునాతనమైన సైన్యం ఉన్న పాకిస్తాన్లే 58 నుంచి 60 మంది సైనికులు కోల్పోవడం అంటే అక్కడ భీకర సమరం ఎలా ఉందో అనేది మనకు అర్థమవుతుంది. తాలిబాన్ ఏం చెప్తుందంటే, తాలిబాన్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, పాకిస్తాన్ ISISని మా మీద ప్రమోట్ చేస్తుంది, పెంచిపోస్తుంది, నువ్వు అది స్టాప్ చేయాలి, టెర్రరిజాన్ని సపోర్ట్ చేయడం మానేయాలి, ఆఫ్ఘాన్ సాయిల్ని మిస్యూజ్ చేయడం నువ్వు మానేయాలని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరిస్తుంది పాకిస్తాన్ ఏమంటుందంటే, TPP అనేది ఒకటి ఉంటుందండి, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అని, TTP అని. దాన్ని నువ్వు పాకిస్తాన్కి వ్యతిరేకంగా నువ్వు ఉపయోగిస్తున్నావు తాలిబాన్ ప్రభుత్వం, నువ్వు దాన్ని TPP నువ్వు కూడా సపోర్ట్ చేయొద్దు అని ఇది చెప్తుందనమాట. తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి తాలిబాన్ ప్రభుత్వం సహాయం చేస్తుంది, నువ్వు కూడా దాన్ని కూడా స్టాప్ చేయాలని తాలిబాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ హెచ్చరిస్తుంది. అంటే ఏంటి, టెర్రరిజం పాకిస్తాన్ అడ్డా, దాన్ని స్టాప్ చేయకపోతే మేము ఊరుకోము అని తాలిబాన్ ప్రభుత్వం చెప్తుంది. తాలిబాన్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని, ఆఫ్ఘాన్ నేలను వేరే దేశాలకు ఎగినెస్ట్గా టెర్రరిజాన్ని మేము ప్రమోట్ చెయ్యము, కాబట్టి పాకిస్తాన్ మమ్మల్ని ప్రాక్సీ అంటే మీ చేతిలో ఒక పప్పెట్టు, మీ చేతిలో ఒక పనిముట్టుగా నన్ను చూడకు అని తాలిబాన్ ఈరోజు పాకిస్తాన్ని హెచ్చరిస్తుంది. కానీ పాకిస్తాన్ ఏమంటుంది, నేను సృష్టిస్తే నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు నా మాట వినాలి అనే దృష్టితోనే తాలిబాన్ ప్రభుత్వం తక్కువ అంచనేసి పాకిస్తాన్కి శిక్షించాలని ట్రై చేస్తుంది. కాబట్టి యుద్ధం అంటే తాత్కాలికంగా ఆగుతుందన్న ఇటు తాలిబాన్ పాకిస్తాన్ మధ్యన యుద్ధం ప్రజ్వరిల్లడం అనేది ఇప్పుడు తగ్గే అవకాశం లేదు. ఇటు ఇరాన్, సౌదీ అరేబియా, మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ కూడా వీళ్ళిద్దరి మధ్యన మధ్యవర్తిత్వానికి వస్తున్నారు. కానీ మధ్యవర్తిత్వం అంత ఈజీగా కొనసాగే అవకాశం అక్కడ లేదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ రగిలిపోతుంది, ఎందుకంటే పని చేయాలి అని. తాలిబాన్ కూడా ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు ఇండియాలో పర్యటిస్తున్న అమెరికాన్ ముత్తాకి ఏమి హెచ్చరిస్తున్నారంటే, పాకిస్తాన్ని ఒకప్పుడు గ్రేట్ చంగీజ్ ఖానే జోరాన్ లైన్ కంట్రోల్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన, ది గ్రేట్ చంగీజ్ ఖాన్. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వమే మమ్మల్ని కంట్రోల్ చేయలేకపోయింది. తర్వాత USSRఏ ఓడిపోయింది 1979లో. తర్వాత అమెరికా 20 సంవత్సరాల నుండి తోకముడి చెల్లిపోయింది. సో జురాన్ లైన్ని, ఆఫ్ఘానీ పీపుల్ని కంట్రోల్ చేయాలనుకున్నాం, అందరికీ మేము సమాధులు కట్టాం. పాకిస్తాన్ నువ్వెంత, నువ్వు అవసరమైతే నువ్వు శాంతి సందేశాలకు మేము ఉంటాం శాంతికి ముందే, కానీ నువ్వు రా, కానీ శాంతి సందేశాన్ని నువ్వు వెళ్ళకపోతే మాకుండే దారులు మాకుంటాయి, నిన్ను మేము శిక్షించగలం, తాలిబాన్ ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేయకు అని పాకిస్తాన్ తీవ్రమైన హెచ్చరికలు ఇండియా నుంచి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగే పరిణామాలు ఏంటంటే, ఇటు పాకిస్తాన్కి ఎగినెస్ట్గా ఎవరు పనిచేస్తున్నారంటే భారతదేశం దీన్ని చక్కగా వినియోగించుకుంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా మీదకి ఎగినెస్ట్గా మేము ఇప్పుడు దాడి చేస్తామని పాకిస్తాన్ రెచ్చిపోతుంది. ఇటు అమెరికా ప్రోద్బలంతో, చైనా ప్రోద్బలంతో, ఇటు టర్కీ ఎర్డగాన్ ప్రోద్బలంతో. కానీ ఇండియా ఏం చేస్తుందంటే, యుద్ధం అనేది ఒక అనివార్యం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాల మధ్య ఒక అనివార్యంగా ఒక యుద్ధం వచ్చే అవకాశం ఉంది.
అక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేసాం, టెర్రరిస్టులు రెచ్చిపోవడం, ఇదంతా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ప్రజల ఒత్తిడిని తట్టుకోలేకపోవడం. కాబట్టి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితులు ఇండియా మీద అటాక్ చేయాలని పెద్ద ప్లానింగ్ తోటి ఉంది. టెర్రరిస్టులు రెడీగా ఉన్నారు. ఈ సమయంలో ఇండియా ఏంటంటే యుద్ధాన్ని రాకుండానే పాకిస్తాన్ని వెనుకుని పెట్టేశాం. ఎందుకంటే 2600 కిలోమీటర్ల డ్యూరాన్, అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం అనేది ఒకటి జరుగుతూ ఉంటే ఎంతసేపు పాక్ ఆర్మీ అక్కడ దృష్టి పెట్టాలి. అదర్వైజ్ తాలిబాన్ వచ్చి డ్యూరాన్ లైన్ ఇటువైపుని హెల్మండ్ ప్రావిన్స్, నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్ని ఆక్యుపై చేసేస్తాయి. బలిసిస్తాన్ ఆర్మీ ఏంటంటే స్వతంత్ర దేశంగా ప్రకటన. కాబట్టి పాక్ ఆర్మీ దృష్టి అంతా నార్త్ వైపు వెళ్ళిపోయిందండి. కాబట్టి ఇండియా మీద అటాక్ చేయడానికి పాకిస్తాన్ లేదు, పాకిస్తాన్ తట్టుకోలేదు. కాబట్టి ఇటు చైనాతో కలిపి బంగ్లాదేశ్తో కలిపి 2 ఫ్రంట్ వార్ చేద్దామని కలలుగన్న దేశానికి పాక్ ఆఫ్ఘాన్ మధ్య ఒక పెద్ద సంక్షోభాన్ని తీసుకొచ్చి ఇండియా ఒక అద్భుతమైన దౌత్యనీతిని ప్రదర్శించింది. ఇదంతా అజిత్ దోవాల్ వీళ్ళంతా చేసేదే. కాబట్టి శత్రుదేశాన్ని మనం ఇరుకుని పెట్టి యుద్ధాన్ని మన మీద అటాక్ చేసుకోకుండా కాపాడుకున్నాం. మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి. కాబట్టి ఒక టెర్రరిస్ట్ అని పిచ్చోడి చేస్తూ మనం దెబ్బలాడకూడదు. ఒక అద్భుతమైన అవకాశం భారత్కి చిక్కిందనమాట. దీన్ని ఇండియా చక్కగా ఉపయోగించుకుంటుంది. తాలిబాన్ కూడా ఏమనుకుంటుందంటే నన్ను సృష్టించింది పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ ఎంతసేపు తాలిబాన్ ప్రభుత్వం తన చేతిలో ఉండాలని కోరుకుంటుంది. తాలిబాన్ ఈరోజు ఏంటంటే అధికారం చేజిక్కించుకుంది. ఆఫ్ఘన్ ప్రజలను మెప్పు పొందాలి, ఆఫ్ఘనిస్తాన్ని దారిలో పెట్టాలి, ప్రపంచ దేశాలతో ఐక్యం చేయాలి డిప్లొమాటిక్గా మళ్ళీ అన్ని విధాలా. కాబట్టి తాలిబాన్ అనేది దాన్ని కోరుకున్నది దానికి వచ్చేసింది. కాబట్టి పాకిస్తాన్కి ఒక పప్పెట్ గవర్నమెంట్ లాగా దాని చేతిలో పనిచేయవలసిన అవసరం తాలిబాన్కి ఎందుకు ఉంది. కాబట్టి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ని రక్షించుకోవాలి అని ఒక అద్భుతంగా అది పనిచేస్తుంది. కానీ పాకిస్తాన్ ఏమనుకుంటుంది, ఆ బగ్రామ్ ఎయిర్పోర్ట్ని పట్టుకెళ్ళి అమెరికాకి ఇద్దాం, ట్రంప్ గిఫ్ట్గా ఇద్దామని అది కోరుకుంటుంది. కాబట్టి అలాంటి ఒకప్పుడు పాకిస్తాన్కి పప్పెట్గా పనిచేయవలసిన అవసరం మాకు లేదని తాలిబాను నువ్వు తప్పనిసరిగా పనిచేయాలనేది ఇటు పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ శిక్షిస్తేనే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తుందని మనం గుర్తెరగాలి. దీన్ని ఇండియా చాకచక్యంగా ఉపయోగించుకుంటే దీని వెనకాల ఇరాన్ అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో శాంతిని నెలకొల్పడానికి ఇరాను, ఇండియా, రష్యా సంయుక్తంగా ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో శాంతి సుస్థిరతను నెలకొల్పాలంటే అక్కడ పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అప్పుడే ఇరాన్కి మంచిది, ఇండియాకి మంచిది, రష్యాకి మంచిది. కాబట్టి ఇండియా, ఇరాన్, ఇటు రష్యా అనేవి పూర్తిగా తాలిబాన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాయి పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా. అది యుద్ధమే అవసరం లేదండి, ఏ విధంగానైనా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో శాంతి సుస్థిరతలు అనేది ఇరాన్కి చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ, లేదా అక్కడ శాంతి సుస్థిరత రష్యాకి చాలా ఇన్వాల్వ్మెంట్. ఎందుకంటే సెంట్రల్ ఏషియాలో శాంతి సుస్థిరతలు ఉండాలంటే ఆఫ్ఘన్లో శాంతి సుస్థిరత ఉండాలి, లేదా అక్కడ అమెరికాకు వచ్చి లేదా చైనా వచ్చి ఇబ్బంది అవుతుంది. ఇండియా కూడా అక్కడ అమెరికా ఉన్నా లేకపోతే వేరే పాకిస్తాన్ అక్కడ ఉన్న ఇండియాకి చాలా ఇబ్బంది. కాబట్టి ఇటు ఇరాన్కి, అటు పుతిన్ రష్యాకి, ఇటు ఇండియాకి ఆఫ్ఘన్లో శాంతి సుస్థిరతలు, పీస్ అండ్ పీస్ఫుల్ సిచ్యువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మూడు సహకరించుకుని తాలిబాన్ ప్రభుత్వాన్ని బలపరచడం మనకు తెలుస్తుంది. ఇది పాకిస్తాన్కి ఎగ్నెస్ట్, ఇండియాకి చాలా చాలా ఉత్తమని. అందువల్ల ఇండియా తీసుకునే ఈ స్టెప్ అనేది చాలా అత్యుత్తమని చెప్పవచ్చు దౌత్యపరంగా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.